నిరుద్యోగులకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి నెల నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఇంట్లో పెన్షన్ ఉన్నా 10,000 ఆదాయం ఉన్నా నిరుద్యోగ భృతి ఇవ్వబోమని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని ఏఏవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నిరుద్యోగ భృతి లబ్దిదారులకి వయోపరిమితి సడలించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం వెనుక కార్పొరేట్ కుట్ర దాగి ఉందని తెలిపారు. సమావేశంలో ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఎన్నికల్లో హామీలో ఇచ్చిన భాగంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్న యువతను కూడా ఏ విధంగా అయితే మోసం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతకి పెద్దపీట వేస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని ఏ విధంగా అయితే వాళ్ళు ఇవ్వలేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక రకాలైన నిరుద్యోగ వృత్తిలో ఈ 10,000 రూపాయలకు మించి ఉండకూడదు, వృద్ధాప్య పెన్షన్ ఇంట్లో ఎవరికి ఉండకూడదు అని కొత్త ఎలక్షన్ల ముందు మీరు ఓటు అడిగే ముందు చంద్రబాబు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవన్నీ ఆంక్షలు పెట్టకుండానే ఏ బిడ్డకైనా నీకు 18, నీకు 15, నీకు 15 అని చెప్పి గతంలో మినిస్టర్లకు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు కూడా చెప్పారు. కానీ ఆచరణలో కూడా చూస్తే ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంది. కాబట్టి ఏదో లోకేష్ గారు ఒక అడుగేసి ఏదో మేము అందరి పిల్లలకి ఇస్తామన్నారు కానీ ప్రైవేట్ స్కూల్కి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకంటే దాని మీద స్పష్టత లేకుండా మాట్లాడారు. కాబట్టి ఇప్పటికైనా ఆత్మశుద్ధి చేసుకొని ఎన్నికలకు ముందు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ సూపర్ 6ని కొనసాగించాలని అఖిల భారతీయ సమాఖ్యగా విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరు పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పద్ధతుల్లో ఎటువంటి షరతులు లేకుండా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజేమో ఇంట్లో పెన్షన్ వస్తే నిరుద్యోగ భృతి ఇవ్వం, 10,000 ఆదాయం ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వమనేటువంటి పద్ధతిలో ప్రకటనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగులందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతికి వయో పరిమితి 35 సంవత్సరాలకే పెట్టారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వయో పరిమితి 45 సంవత్సరాలుగా ఉంది. కాబట్టి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి నిరుద్యోగుల వయో పరిమితిని కూడా 45 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి ఎన్నికల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 3 ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ఆల్రెడీ పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. ఆ ఉద్యోగాల భర్తీకి ఏ రకంగా నోటిఫికేషన్ ఇస్తారని కూడా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం.